హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీని అయితే నాతో షేర్ చేయవచ్చు. మరి అది వాయిస్ రూపంగా కానీ లేదా అంటే మెసేజ్ రూపంగా కానీ నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మరి లాస్ట్ వీడియోకి మనకి ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరి దగ్గర నుంచి కామెంట్స్ వచ్చాయి అనేది చూసేద్దామా. మరి ఫస్ట్ అయితే అమలు గారు కర్ణాటక నుంచి ఇలా అయితే అడిగారు. అదేంటి అని అంటే కుట్టి చేతన్ స్టోరీ ఏదైనా చెప్పండి అని. యాక్చువల్గా నాకు కూడా ఈ కుట్టి చేతన్ గురించి పెద్దగా అవగాహన లేదు. సో నేనైతే నిన్నంతా కూర్చొని కాస్త చూశాను, తర్వాత నాకు అర్థమైంది. సో ఈరోజు స్టోరీ దాని గురించి అయితే చూద్దాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కనుక ఎవరు మిస్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. వీరమణి సిస్టర్, బాలి లక్ష్మి సిస్టర్, స్వాతి సిస్టర్, ఇంకా బాసిన విజయ సిస్టర్, మౌనిక, వసుధ సిస్టర్ హాంటెడ్ ప్లేసెస్ గురించి అడిగారు కదా మీరు. సో మరొక రోజు హాంటెడ్ ప్లేసెస్ గురించి ఖచ్చితంగానైతే మంచి స్టోరీని అయితే తీసుకొస్తాను. నెక్స్ట్ తప్పకుండా చూడండి. మురళీకృష్ణ గారు, గౌతమ్ గారు, రాజేశ్వరి సిస్టర్, ఇంకా ధనరాజ్ బ్రదర్, శ్రీరామ్ గారు, ఇంకా ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, ఫనీ సిస్టర్, సరోజ మీరా గారు హాయ్ అండి, హేమకాంతి సిస్టర్, విజయరాణి సిస్టర్, సలీం గారు కువైట్ నుంచి, బాలాజీ విజయనగరం నుంచి, ఇంకా రజీనా గాజువాక్ నుంచి, రూబీ గారు చెన్నై నుంచి, గాయత్రి సిస్టర్, ఇంకా సరితా గౌడ్ సిస్టర్, ఇంకా రవిశంకర్ గారు. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. వచ్చే వీడియోలోని తప్పకుండా మీ పేరునైతే తీస్తాను, ఓకేనా. మరి ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి అమ్ములు గారు అడిగిన రిక్వెస్ట్ మేరకు ఈరోజు మనం కుట్టి చేతన్ స్టోరీ గురించి తెలుసుకోబోయే ముందు అసలు ఈ కుట్టి చేతన్ ఎవరు అనేది తెలుసుకుందాము. మనకి కేరళలోని తిరుచూర్కి దగ్గరలోని కరువన్నూర్ అనే గ్రామంలో కరణాయల్లి దేవస్థానం విష్ణుమాయ కుట్టి చేతన్ సేవా టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ ఏంటి అని అంటే స్వామివారు ఎటువంటి దయ్యాలనైనా కూడాను వదలగొడతారు. అక్కడికి వెళ్తే ఎలాంటివైనా కూడా ఆఖరి స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడాను అక్కడికి తీసుకువెళ్తే ఖచ్చితంగా బాగవుతుంది అని చాలామంది నమ్ముతారు. ముఖ్యంగా ఈ కలియుగంలోని తొందరగా కరుణించే దేవుడిగా ప్రసిద్ధికెక్కారు. అంతేకాదు వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు, దాంతోపాటుగా ఎవరికైనా ఏదైనా విద్య చేసి అవతల వాళ్ళకి చేతబడులు సిల్లంగులు పెట్టినప్పుడు వాటిని తీయించుకోవడానికి, కొంతమందికి కోర్టు కేసుల్లో పడి నలిగిపోతూ ఉంటారు. అలాంటి కోర్టు కేసుల్లో ఉన్న వాళ్ళు గెలవడం కోసం, ఇంకా దాని నుంచి బయటపడడం కోసం, ఎవరైనా శత్రువుల వలన ఇబ్బంది పడుతున్నా శత్రుపీడ వినాశనం కోసం, కొంతమందికి ఏంటంటే ఎవరైనా మందులు పెడుతూ ఉంటారు అవి తీపించుకోవడం కోసం, ఇంకా బాణమతి సిల్లంగి చేతబడులు చేసినప్పుడు వాటి నుంచి బయటపడడం కోసం కూడా ఇక్కడ ఈ స్వామివారిని కొలుస్తారు. కొంతమంది ఇతన్ని దెయ్యమని అంటే, కొంతమంది ఏమో దేవుడి స్వరూపంగా భావిస్తారు. అసలు దీని వెనకాతలు ఉన్న రహస్యం ఏంటి అని తెలుసుకుందాం. మరి నాకు అక్కడ మలయాళం భాష రాకపోయినా దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఇక్కడైతే ప్రజెంట్ చేస్తున్నాను. నాకు తెలిసి తెలుగులోని ఫస్ట్ టైం నేనేననుకుంటాను కుట్టి చేతన్ స్టోరీ చెప్పడం. సో దానికోసమైనా ఒక చిన్న లైక్ అయితే వేయండి. అండ్ టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంకా కొంతమందికి బోర్ కొడుతుంది అనిపించిన వాళ్ళు ఫస్ట్ స్టోరీ చూసి ఆ తర్వాత మెయిన్ స్టోరీలోకి వెళ్ళండి. ఒక్కసారి అది స్కిప్ చేసేసి చూడకండి. బోర్ కొట్టించినా మీకు కొంచెం అర్థం అవుతుంది కదా, తెలుస్తుంది కదా ఇలాంటి విషయాలు, అందుకని చెప్తున్నాను. వాళ్ళ కథనం ప్రకారం ఒకానొక సందర్భంలోని కిరాతక వేషధారిణి అయ్యి శివయ్య భూమి మీద సంచరిస్తూ ఉండగా అక్కడ ఒక కోయదొర కూతురుని అయితే చూస్తాడు. మరి ఆమె మీద మనసు పారేసుకుంటాడు. ఆమె అక్కడ స్నానం ఆచరిస్తూ అతన్నైతే గమనిస్తుంది.
ఆమె కూడా ఇష్టపడుతుంది. కానీ ఎందుకనో ఆయన దగ్గరికి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతాడు. ఆమె దివ్య దృష్టితోని అతను ఎవరు అని తెలుసుకుంటుంది. శివయ్య. శివయ్య నన్ను ఇష్టపడ్డమా అని అనుకుంటుంది. ఆమె గొప్ప అమ్మవారి భక్తురాలు. సతీ అమ్మవారికి ఆమె తపస్సు చేస్తుంది. వెంటనే అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. ఏమైంది అనంటే ఇలా జరిగింది అని తను చెప్తుంది. అయితే సరే, శివుని తేజస్సు తట్టుకోవడం ఎవరి వల్ల కాదు, నేనే అది తట్టుకోగలను అంటూ తను ఆమె వేషంలోని, అదే ఆ కోయదొర కూతురి వేషంలోని శివయ్య దగ్గరికి వెళ్ళి ఇద్దరూ కూడా సంగమిస్తారు. మరి ఆ వేషధారంలోని శివయ్య ఆమెను ఇష్టపడడం వల్ల తనకి గర్భం అయితే వస్తుంది. మరి పార్వతీదేవి ఆ గర్భాన్ని తీసుకొని వెళ్ళి అందులో సగాన్ని మాత్రమే ఆమె కడుపులోని ప్రవేశపెడుతుంది. మిగతా సగాన్ని చెరువులోకి అయితే వేసేస్తుంది. అక్కడ కొన్ని భూతాలు ఉద్భవిస్తాయి. అంటే ఆ గర్భం ఏదైతే ఉందో అందులో సగాన్ని వేసేసింది కదా పార్వతీ అమ్మవారు, అక్కడ కొన్ని భూతాలు అనేవి వస్తాయన్నమాట. అవి కూడా చేతననే అంటారు, కుట్టి చేతననే అంటారు వాటిని కూడాను. మరి ఆమె అయితే గర్భం దాల్చింది కదా, శిశువు అయితే జన్మిస్తాడు. ఈ కాలం పిల్లలకి తెలియాలి అని అంటే సరోగసి టైప్లో అన్నమాట. అంటే వేరొకరి పిండము మరొకరి గర్భంలోని జన్మించడం. అయితే మరి ఆ రకంగాను తను జన్మించిన తర్వాత ఎవరి అంశ? శివపార్వతుల అంశ కాబట్టి గొప్ప తేజోవంతుడు, ఇంకా అలాగే తంత్రశాస్త్రాల్లో మాయాజాలంలోని గొప్ప అనుభవజ్ఞుడైన కొడుకన్నమాట. అయితే తను చిన్నప్పటి నుంచి ఎన్నో మాయలు తంత్రాలు అన్నీ కూడా చేయడం మొదలు పెడతాడు. అయితే మరి తనకి కొంచెం కోపం, చిలిపితనం ఇవన్నీ కూడా ఎక్కువే. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే అస్సలు ఊరుకోడు, వాళ్ళని ఏదో రకంగా దండించేవాడు. మరి అయితే ఒకరోజు తను శివయ్యని పార్వతీ అమ్మవారిని కలవడానికి కైలాసానికి అయితే వెళ్తాడు. అక్కడ నందీశ్వరుడు అడ్డుకుంటాడు. ఎవరు నువ్వు, లోపలికి ప్రవేశం లేదు అంటూ. మరి ఆ సమయంలోని స్వామివారు మాయా విష్ణు రూపంలోని వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి నంది కూడా తన మాయలో పడి మహావిష్ణువే అనుకొని లోపలికైతే వదిలేస్తాడు. మరి లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారి అయ్యవారి ఆశీర్వాదాలు అయితే పొందుతాడు. అప్పటి నుంచి పరమశివుడు ఆ కుట్టి చేతన్కి నీకు కలియుగంలోని విష్ణుమాయ కుట్టి చేతన్ అనే నామంతోని వర్ధిల్లుతావు అని ఆశీర్వదించాడంట. అంతేకాదు, నీ వలన ఎటువంటి ప్రేతాలైనా కూడాను వదిలిపోతాయి, దుష్ట శక్తులు అన్నీ కూడా నీ ముందు పటాపంచలైపోతాయి అని వరమిచ్చారంట. ఆ తర్వాత ఈ కథనంతటినీ కూడాను కొన్ని సంవత్సరాల తర్వాత ఒక యోగి పుంగవుడు గ్రంథాల ద్వారా తెలుసుకొని ఈ కుట్టి చేతను ఎక్కడ మళ్ళీ ఉద్భవిస్తాడు అని తెలుసుకొని ఆ చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం ఆచరించి స్వామిని ప్రార్థించగా పార్వతీ పరమేశ్వరులు సంతుష్టులయ్యి అక్కడికి వచ్చి అతనికి వరం ఇచ్చి అక్కడ ఆ కుట్టి చేతన్ విగ్రహాన్ని అక్కడ ఉండేటట్టు చేశారు. ఆ చెరువులోనే కుట్టి చేతన్ యొక్క విగ్రహం దొరికిందని, ఆ విగ్రహానికి నేటికి కూడా పూజలు జరుగుతూ ఉంటాయని అక్కడ వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటారు. మరి స్వామివారి చేతిలోని ఒక చేతిలోని దండం అయితే ఉంటుంది, మరొక చేతిలోని చిన్న కుండ అయితే ఉంటుంది. ఆయన వాహనము దున్నపోతనమాట. మరి ఇంకొక కథనం ప్రకారం అక్కడ వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు అని అంటే, స్వామివారు ఒక కోయవారికి జన్మించారని, ఆ తర్వాత అతను చిన్నప్పటి నుంచి కూడాను దుష్టబుద్ధులతోని చాలా చిలిపిగా కోపంగా ఉండేవాడని, ఒకసారి గురువుగారు ఏదో అంటే గురువుగారిని కూడా చంపేస్తాడు. చంపేసి ఇంటికి వచ్చిన వెంటనే బోయేవాడైన తన తండ్రి తనకి కఠినమైన శిక్షణ అయితే వేస్తాడు. అది ఏంటి అని అంటే, గురువుని చంపినందుకు అగ్నిగుండంలో దూకమంటాడు. అలా దూకినప్పుడు అందులో నుంచి మరికొంతమంది కుట్టి చేతనలు అయితే బయటపడ్డారని, అతనికి చావు అనేదే లేదని, అతను మనిషి కాడని, ఇంకా దెయ్యమని కొంతమంది అనుకున్నారంట. మరి అందుకనే ఇక్కడ వాళ్ళు కొంతమంది అతను దేవుడు కాదు దెయ్యం అంటారు, మరి కొంతమంది దేవుడు అంటారు. మరి ఎలాగైతేనే శివయ్య చెప్పినట్టుగాను మనకి ఈ కలియుగంలోని సాక్షాత్తు ఆ పరమశివుడి అంశతో పుట్టిన ఈ కుట్టి చేతన్
వెళ్ళిన వాళ్ళకి తక్షణమే వాళ్ళ కార్యాలు అయ్యేటట్టు ఇంకా ఎటువంటి కోరికలైనా నెరవేర్చేటట్టు చేస్తాడని అక్కడ వాళ్ళే కాదు చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కులమత ప్రాంత భేదాలు లేకుండా ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ గుడికి వెళ్తారని అందరూ అనుకుంటారండి. మరి మన సైడ్ అయితే పెద్దగా తెలీదు, అందరికీ తెలియాలనే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ అమలు గారికి మరొకసారి అయితే థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ స్టోరీ వల్ల మరి కొంతమందికి దీని గురించి తెలుస్తుంది అని. మరి ఇప్పుడైతే మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోదామా? రాత్రి 10:30 అయితే అవుతుంది. దీప్తి పడుకోకుండా అలానే ఆలోచిస్తుంది. తన కళ్ళల్లోని నీళ్లు తిరుగుతున్నాయి. ఇంకా ఏదో రకంగా నిద్ర అయితే పోయింది. అప్పటికి 1:30. ఈలోగా తనకి ఎవరో పక్కనొచ్చి కూర్చున్నట్టుగానైతే అనిపించింది. చల్లటి గాలి తన కాళ్ళనైతే తాకుతుంది. ఇంక వెంటనే కళ్ళు తెరిచి చూసింది. ఆ చీకట్లోని ఎవరో తనలాగే కనిపిస్తుంది, కానీ తను కాదు. తన ఒళ్ళంతా కూడాను బాగా నుడతలు పడిపోయి చర్మమంతా లాగేసి ముసలిదానిలాగా కనిపిస్తూ తన కళ్ళు ఎర్రగానైతే కనిపిస్తుంది. తనలాంటి మరొక రూపం, అది కూడా ముసలిగా అయిపోయినట్టు అలా కనిపించేసరికి గట్టిగానైతే ఆర్చేసింది దీప్తి. పక్క రూమ్లో పడుకున్న వాళ్ళ అమ్మ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చారు. దీప్తి, ఏమైంది? తలుపు తీయమ్మా అని అంటున్నారు. కానీ దీప్తి మటుకు భయపడిపోతూ నేను రాను అని అంటుంది. ఎవరు దీప్తి? ఎవరమ్మా వచ్చారు అంటూ ఈలోగా పనివాళ్ళని పిలిచి తలుపు బద్దలు కొట్టమన్నాడు వాళ్ళ నాన్న. తలుపు బద్దలు కొట్టి చూసేసరికి అంతా చీకటి. దీప్తి మంచం పక్కన ఒక మూల కూర్చొని నేను రాను నా దగ్గరికి రాకు అంటూ భయపడిపోతూ వణికిపోతుంది. ఏమైంది దీప్తి అనుకుంటూ లైట్స్ అయితే ఆన్ చేశారు. అంతే, కళ్ళు ఎర్రగానైతే మారిపోయాయి దీప్తివి. భయంతోనే వణికిపోతుంది. వాళ్ళ దగ్గరికి వస్తుంటే రావద్దు అంటూ భయపడుతుంది. దీప్తి, ఏమైంది తల్లి? నేనేనమ్మా అంటూ వాళ్ళ అమ్మ వచ్చి గట్టిగా పట్టుకుంది. అమ్మ అంటూ గట్టిగానైతే ఏడవడం మొదలుపెట్టింది. ఏమైందమ్మా, ఏమైంది అని అడుగుతూ ఉంటే అమ్మా ఇప్పుడే ఎవరో నాలాగా నేను కాదు అదెవరో ముసలిదై నాలాగే ఉందమ్మా, నా పక్కన వచ్చి కూర్చొని నన్ను పట్టుకుపోతానంటుందమ్మా అంటూ భయపడిపోతుంది. ఆ మాటలకి దీప్తి వాళ్ళ నాన్న భయపడుతున్నాడు. అసలు ఏమైంది దీనికి? సరే లే అమ్మా లే అంటూ అక్కడి నుంచి తీసుకుపోయి వాళ్ళ రూమ్లోని పడుకోమని చెప్పాడు. తన మటుకు అక్కడే ఉన్న సోఫాలో పడుకొని ఆలోచిస్తున్నాడు. ఏమవుతుంది దీప్తికి అనుకుంటూ. తెల్లవారింది. కాలేజీకి వెళ్ళవా తల్లి అంటూ దీప్తి వాళ్ళ అమ్మ లేపుతోంది. అప్పటికి దీప్తికి బాగా నీరసంగానైతే ఉంది. వెళ్తానమ్మా అనుకుంటూ లేచి ఫ్రెష్ అప్ అయితే అయ్యింది. టిఫిన్ చేసి వెళ్ళమ్మా అని అంటూ ఉంటే లేదమ్మా టైం అయిపోయింది, ఆ తర్వాత తింటానులే, క్యాంటీన్లో తినేస్తాను అని చెప్తూ వెళ్తుంది. వెనకాతలే వాళ్ళ నాన్న వెళ్ళి తన చెయ్యి అయితే పట్టుకున్నాడు. ఏమైంది నాన్న అంటూ వెనక్కి తిరిగింది. ఏం లేదు, ఎవరినైనా తోడు పంపించమంటావా అని అడుగుతున్నాడు. అవసరం లేదు నాన్న, నేను వెళ్తానులేండి, నాకేం కాదులేండి అని చెప్తుంది. ఇంక తను కారులో కూర్చొని వెళ్తున్నంతసేపు కూడాను కుమిలిపోతుంది, ఏడుస్తుంది, బాధపడుతుంది. కార్ డ్రైవరు డ్రైవింగ్ చేస్తూనే వెనక్కి తిరిగి చూస్తూ మేడం ఏడవకండి అని అంటున్నాడు. నువ్వు పోనీ నాకాసెందుకు చూస్తున్నావు అని అంటూ తను ఇంకానే ఏడుస్తూనే ఉంది. మరి కాలేజీకి వెళ్ళిన తర్వాత తలుపు గట్టిగా వేసి తన కాలేజీలోకి అయితే వెళ్ళిపోయింది. ఈలోగా ఎదురుగా తన ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చింది. దీప్తి ఎలా ఉన్నావే అనుకుంటూ. ఎందుకనంటే అప్పటికే తను వారం రోజుల నుంచి కాలేజీకి రావడం మానేసింది. ఇంక తను మాదిరిని చూసి ఏడుపు మొదలుపెట్టేసింది. ఏడవకు దీప్తి ప్లీజే అంటూ పక్కకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది. ఈరోజు కూడా వస్తావనుకోలేదు, పోనీలే వస్తే కాస్త నీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది
అని చెప్తుంది. నాకేం ప్రశాంతంగా లేదు, నేను చనిపోవడానికే వచ్చాను అని మాట్లాడుతుంది దీప్తి. చచా, అలాంటి మాట్లాడుకు, నీ జ్ఞాపకాల్లోనే ఎప్పుడూ బ్రతికే ఉంటాడు యువరాజ్ అని అంటుంది. యువరాజ్ అనేసరికి ఇంకొంచెం ఏడుపు అయితే స్టార్ట్ చేసింది దీప్తి. పద పద, క్లాస్ అవుతుంది, ఇంక పద అంటూ అక్కడి నుంచి ల్యావ్ తీసుకొని క్లాస్ వైపు అయితే వెళ్తుంది. తన ఫ్రెండ్స్ అందరూ కూడా దీప్తి కాసి బాధగానైతే చూస్తున్నారు. ఈలోగా యువరాజ్ ఫ్రెండ్ ధనుష్ అక్కడికి వచ్చాడు. దీప్తి, ఎలా ఉన్నావు అనుకుంటూ. ధనుష్ని చూడగానే ఏడుస్తోంది. ఏడవకు దీప్తి, మాకు కూడా ఏడుపు వస్తుంది అని ధనుష్ అయితే అంటున్నాడు. అసలు ఎందుకు ఇలా చేశాడు? నన్ను వదిలేసి చనిపోదామని ఎందుకు అనుకున్నాడు? అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదంటూ దీప్తి అయితే ఏడుస్తుంది. ఇంక తనైతే అందరూ ఓదారుస్తున్నారు. ఈలోగా క్లాస్లోకి లెక్చరర్ అయితే వచ్చేసాడు. ఇంక తను రాగానే అందరూ సైలెంట్ అయిపోయి ఎవరి ప్లేసుల్లోకి వాళ్ళైతే వెళ్ళి కూర్చున్నారు. ఇంక సారు దీప్తిని చూసి, ఓ వచ్చేసావా దీప్తి, ఎలా ఉందమ్మా అని అంటున్నారు. దీప్తి కళ్ళంట నీళ్లు తిప్పుకుంటుంది. సరే సరే, క్లాస్ అవ్వగానే ఒకసారి స్టాఫ్ రూమ్లోకి వస్తావా అని అంటున్నాడు లెక్చరర్. సరే సార్ అని చెప్పింది. ఇంకా క్లాసు పూర్తయిన వెంటనే మరొక క్లాస్ అయితే స్టార్ట్ అయింది. ఈలోగా దీప్తి సార్ పిలిచారు కదా అని చెప్పి స్టాఫ్ రూమ్లోకి అయితే వెళ్ళింది. వెళ్ళగానే సార్ కూర్చోమని చెప్పి దీప్తికి తాగడానికి మంచినీళ్ళు అయితే ఇచ్చాడు. దీప్తి, నీతో ఒక విషయం చెప్పాలమ్మా, మరి నువ్వు ఎవరితో చెప్పనంటేనే చెప్తాను అని అంటున్నాడు. ఆ మాటలకి దీప్తి విచిత్రంగానైతే చూస్తుంది. ఏమంటున్నారు సార్, నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, అదేనమ్మా, యువరాజ్ ఎలా చనిపోయాడో నీకు తెలుసా అని అంటున్నాడు. అదే సార్, అందరూ చెప్పింది కదా, ట్రైన్ కింద పడి చనిపోయాడని అని అంటుంది. కాదు తల్లి, కాదు, చెప్తాను కానీ మరి నువ్వు ఎవరి మీద కోప్పడకూడదు, ఎవరితో ద్వేషంగా కూడా ఉండకూడదు, సరేనా? అమ్మా నాన్న చెప్పినట్టు వినాలి. ఎందుకనంటే మీరు గొప్పవాళ్ళు, మీరు ఏదైనా చేస్తారు, కానీ మాలాంటి పేదవాళ్ళ తల్లి బలయ్యేది అని చెప్తూ మీ నాన్నగారే యువరాజ్ని చంపించేశారు అని చెప్పారు. అంతే, దీప్తి హృదయం ముక్కలైపోయింది. నాన్న ఇలాంటి పని చేశారా అంటూ లేచి నించుంది. కూర్చోమ్మా దీప్తి, కూర్చో, నేను చెప్పింది వింటావా? నేను నీ తండ్రి లాంటి వాణ్ణే. కొంచెం ఆలోచించు. మీ నాన్నగారికి యువరాజ్ అంటే అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే పాపం వాడికి ఏమీ లేదు. అందుకనే నువ్వు తనని ప్రేమించడం అదంతా కూడా మరి ఎలా తెలిసిందో తెలిసిపోయింది. మీ ఇంట్లో పని వాళ్ళు ఎక్కువ కదా, పైగా ఈ కాలేజ్ కూడా కట్టించింది మీ నాన్నగారే, ఎవరైనా చెప్పేస్తారు. అందుకనే నీతో ఇలా సీక్రెట్గా మాట్లాడుతున్నాను. మీ నాన్నగారికి తెలిసిన వెంటనే ఇంకా మా అందరినీ పిలిచి పెద్ద క్లాసే తీసుకున్నారు. అంతేకాదు, వాడిని ఏదో ఒకటి చేస్తానని మా ముందే అన్నారు. ఆ తర్వాతే ఇలా జరిగింది. ఆ తర్వాత యువరాజ్ వాళ్ళ నాన్నగారు కూడా కాలేజ్కి అయితే వచ్చారు. అతనికి ఈ విషయం అంతా తెలుసు అని చెప్తున్నాడు. ఆ మాటలు విన్న దీప్తి ఇంకా ఏడుస్తూ అక్కడి నుంచి లేచి బయటకైతే వెళ్ళిపోయింది. అమ్మ దీప్తి, ఆగు ఆగు అంటున్నా కూడా ఆగకుండా వెళ్ళిపోయింది. తన క్లాస్ రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ తీసుకొని లెక్చరర్తో కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ పరిగెట్టుకుంటూ టెర్రస్ పైకి అయితే వెళ్తుంది. ఈలోగా తన వెనకాతలే ఎవరో పరిగెడుతున్నట్టుగానంతే అనిపించింది. ఎవరో తను ఫాలో అవుతున్నట్టు. వెనక్కి తిరిగి చూసింది, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఇంకా కళ్ళు తుడుచుకొని టెర్రస్ మీదకి వెళ్ళేసరికి ఈలోగా లెక్చరర్స్ అందరూ కూడా పైకి అయితే వచ్చేశారు. దీప్తిని ఆపడానికి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఏమైందో తెలీదు, టెర్రస్ మీద తను ఆ చివరన పారాపిట్ వాల్ మీదకి ఎక్కుదామనుకునేసరికి తన కళ్ళు తిరిగి వెనక్కి పడిపోయింది. అందరూ దగ్గరికి వెళ్ళి దీప్తి దీప్తి అంటూ
తన మొహం మీద నీళ్లు చల్లి లేపారు. తనకి మత్తుగానైతే ఉంది. ఇంక అందరూ జాగ్రత్తగా దీప్తిని కిందకి తీసుకువచ్చి క్లాస్లోనైతే కూర్చోబెట్టారు. పక్కనే మాదిరి అయితే కూర్చుంది. ఈలోగా డాక్టర్ని అయితే పిలుచుకొచ్చారు. డాక్టర్ వచ్చి చెక్ చేసి తను ప్రెగ్నెంట్ అని చెప్పింది. అంతే, అందరూ జడిచిపోయారు. అమ్మో, వీళ్ళ నాన్నకు తెలిస్తే మనందరినీ చంపేస్తాడు అని లెక్చరర్స్ అయితే అనుకుంటున్నారు. ఈలోగా దీప్తికి కూడా తెలివొచ్చింది. ఏమైంది అని మాధురిని అయితే అడుగుతుంది. ఎంత పని చేసావే, నువ్వు ప్రెగ్నెంట్, అది నీకు తెలుసా అని అడుగుతుంది. తెలీదు అంటూ ఇంకా ఏడవడం మొదలుపెట్టింది. ఏమవుతుంది అసలు, ఎలా జరిగింది? అది అది ఆ రోజు 1 month బ్యాక్ దివాళీ అయింది కదా, ఆ రోజు యువరాజ్ నన్ను సారీలో రమ్మన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడే అని ఏడుస్తోంది. సరే సరే, ఏదో ఒకటి చేసి దీన్ని అబార్ట్ చేయి, లేకపోతే మీ నాన్న ఇంకా కాలేజీలో కూడా పరువు పోతుందే, లెక్చరర్స్ అందరూ కూడా భయపడిపోతున్నారే అని చెప్తుంది. ఎవరు భయపడవలసిన అవసరం లేదు అంటూ కళ్ళు తుడుచుకొని తనైతే లెక్చరర్ దగ్గరికి వెళ్ళి, సార్ మీతో మాట్లాడాలి, ఇలా రండి అంటూ పిలిచింది. నేను దీన్ని అబార్ట్ చేసుకోను సార్, వాడి ప్రతిరూపంగా నేనే పెంచుకుంటాను, నేను ఇలానే ఉండిపోతాను, మీరు నాకు కొంచెం హెల్ప్ చేయాలి అని అడుగుతుంది. అమ్మ తల్లి, నువ్వు నన్ను ఏమీ అడగొద్దు, యువరాజులాగా నేను చనిపోవాలనుకోవట్లేదు, నాకు భార్య బిడ్డలు ఉన్నారు, దయచేసి నన్ను వదిలేసేయి, అలా అన్నానని ఏమీ అనుకోవద్దు, మీ నాన్న చండ శాసనుడు, మమ్మల్ని ఎవరిని బతకనివ్వడు ఈ విషయం తెలిసిందంటే అని అంటున్నాడు. సార్ ప్లీజ్ సార్, ఇందాకే కదా మీ అమ్మాయి లాంటి దాన్ని అని అన్నారు, మరి మీ అమ్మాయికైతే ఇలానే వదిలేస్తారా అని ఏడుస్తుంది. మరేం చేయమంటావమ్మా దీప్తి, నువ్వు చేసిందేమీ కరెక్ట్ కాదు, తప్పు చేసావు, తెలుస్తుందా నీకు అని అంటున్నాడు. కాదు సార్, నాకు యువరాజ్ అంటే చాలా ఇష్టం, వాడికి కూడా నేనంటే ఇష్టం, మీకు కూడా తెలుసు కదా అని అంటుంది. తెలుసు, కానీ మీ నాన్నకి ఇష్టం లేదే, మీ నాన్నే కదా ఇదంతా చేయించాడు, పైగా ఈ విషయం తెలిసిందంటే మా ఉద్యోగాలు అందరివి పోతాయి, నిన్ను కూడాను చంపేస్తారు మీ నాన్న, తెలుస్తుందా అని అంటున్నాడు. సార్ తెలుసు సార్, కానీ ఒక 3 months నన్ను ఇలానే వదిలేయండి, నేను ఇంట్లో ఎలాగొకలా మేనేజ్ చేస్తాను, ఆ తర్వాత ఎవ్వరికీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతాను, వీటిని నేను పెంచుకుంటాను సార్, నా జీవితం నేను చూసుకోగలను సార్, ఎవరి అండర్లో నేను ఉండకూడదు అనుకుంటున్నాను, అంతేకాదు వీడిని నేను జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటూ ఉండగా తనకి కడుపులో ఏదో తిప్పినట్టుగా అనిపించింది. వెంటనే వామిటింగ్ అయితే చేసింది. ఇంకా అందులోని బ్లడ్ అయితే పడుతుంది. తన ముక్కులో నుంచి నోట్లో నుంచి అలా బ్లడ్ వస్తుంటే అందరూ భయపడిపోయారు. ఏమవుతుంది నీకు అనేసరికే కళ్ళు తిరిగి మరొకసారి పడిపోయింది. ఇంకా అంతే, తను కళ్ళు తెరిచి చూసేసరికి తన ఇంట్లోనైతే ఉంది, తన బెడ్ మీద పక్కనే వాళ్ళ అమ్మ నాన్న కూర్చొని ఉన్నారు. అమ్మా అని అంటూ ఉంటే, ఏమైంది తల్లి నీకు, వామిటింగ్ చేసుకున్నావంట, అది కూడా బ్లడ్ వామిటింగు, ఏమవుతుంది, డాక్టర్ గారు వస్తున్నారు, ఇప్పుడే చెకప్ చేయిస్తాం, కంగారు పడుకు తల్లి, ఏం కాదులే నీకు అని చెప్తుంది. అమ్మా నాన్న, నాకేం కాలేదు, బాగానే ఉన్నాను, ఏదో కడుపులో తిప్పి అలా బ్లడ్ వామిటింగ్ అయ్యింది, దానికోసం డాక్టర్ని ఎందుకు, అవసరం లేదు అని చెప్తుంది కంగారుగా. ఎందుకనంటే డాక్టర్ వచ్చిందంటే ఈ విషయం బయటపడుతుందని మరి దీప్తి భయం. అయితే మరి వాళ్ళ నాన్న అమ్మ మటుకు ఒప్పుకోవట్లేదు. ఏం పర్వాలేదు, డాక్టర్ గారు వస్తేనే కదా ఏమైంది ఏంటో తెలుస్తుంది, కడుపులో నుంచి అలా బ్లడ్ రాకూడదు, నీకు కూడా తెలుసు కదా అని వాళ్ళ నాన్న చెప్పి బయటికైతే వెళ్ళిపోయాడు. ఇంక వాళ్ళ అమ్మ చేతులు పట్టుకొని, దీప్తి నువ్వు ఏదైనా మింగేశావా అని అడుగుతుంది. లేదమ్మా, నువ్వు కంగారు పడినట్టు నేనేం చేయలేదు. సరేనా, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి, నాకు కొంచెం
తలనొప్పిగా ఉంది అని అబద్ధం చెప్పేసింది. ఇంక తను బయటకైతే వెళ్ళిపోయింది. ఈలోగా ఒక 5 నిమిషాలకి డాక్టర్ అయితే వచ్చింది. డాక్టర్ గారు, నేను చెకప్ చేస్తాను, మీరు బయటికి వెళ్ళండి అంటూ, ఏమైంది దీప్తి, ఏమైనా మింగేశావా, నాకు చెప్పమ్మా, నేను మీ మదర్ లాంటి దాన్నే అని అంటుంది. ప్లీజ్ డాక్టర్, అలాంటి మాటలు మాట్లాడకండి. అందరూ నా మదర్ లాంటి వాళ్లే, నా ఫాదర్ లాంటి వాళ్లే, కానీ నాకు ఇష్టం వచ్చింది ఎవరూ చేయనివ్వరు, అంతేగా అని అంటూ కోప్పడుతుంది. కూల్ డౌన్ దీప్తి, నువ్వు చిన్నపిల్లవు కదా, అందుకని మా భయం, అంతేనమ్మా అంటూ దగ్గరికైతే వచ్చింది. డాక్టర్, అదేం కాదు డాక్టర్, నేను తిడుకోవడందేదో తినేశాను, అందుకనే అలా అని అంటుంది. నేను డాక్టర్నా, నువ్వు డాక్టర్వా? తినకూడదు తింటే నార్మల్ వామిటింగ్స్ అవుతాయి, లేదా అంటే మోషన్స్ అవుతాయి, కానీ నీకు బ్లడ్ వామిటింగ్స్ అవ్వడం ఏంటి అని నోట్లో అంతా చెక్ చేస్తుంది. ఇంకా డాక్టరు తన నాడిని చెక్ చేద్దామని మణికట్టు పట్టుకోబోతుంటే చేతిని వెనక్కైతే లాగేసింది. డాక్టర్ ప్లీజ్, నాకు చాలా బాగుంది, చెప్తున్నాను కదా, మీరు డ్యాన్స్ వేయమన్నా కూడా వేస్తాను, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ప్లీజ్, నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అందుకని అలా వామిటింగ్స్ చేసుకున్నాను. నవ్ ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ డాక్టర్, ప్లీజ్ నాకు ఇరిటేషన్ తెప్పించకండి, నాకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది అని అంటూ తననేదో మాయ చేస్తూ మాట్లాడింది. ఇంకా డాక్టర్కి అర్థమైంది, అవాయిడ్ చేస్తుంది అని. సరే దీప్తి, నీకు కడుపులోనే ఎప్పుడైనా నొప్పి వచ్చిందనుకో, కొంచెం నొప్పి అయినా కూడా ఇమీడియట్గా నా దగ్గరికి వచ్చేసేయి, నేను స్కాన్ చేసి ఏమైందో చూసి ట్యాబ్లెట్స్ అయితే ఇస్తాను, ఓకేనా? మా భయం మాకుంటుంది కదా, సరేనా? మీ నాన్నగారు నీ గురించి కంగారు పడుతున్నారు అని చెప్తూ అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోయింది. బయటను ఉన్న వాళ్ళ అమ్మ నాన్న ఏమైంది మా అమ్మాయికి అని కంగారు పడుతున్నారు. సార్, ఇక్కడ ఉంటే ట్రీట్మెంట్ జరిగేటట్టు లేదు, మీరు హాస్పిటల్కి తీసుకురండి, హాస్పిటల్లోనైతే తనకి ట్రీట్మెంట్ చేయడానికి, ఇంకా అసలు తనకి ఏమైందో తెలుస్తుంది, తను అసలు చేయి కూడా పట్టుకొనివ్వట్లేదు, ఇంకేం ట్రీట్ చేస్తాను నేను, సరేనా? ఓకే సార్, ఏమీ అనుకోకండి ఇలా అన్నానని, మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, మన హాస్పిటల్కే తీసుకొచ్చేయండి, తనకి ఏదైనా కొంచెం పెయిన్లా అనిపించినా కూడా ఇమీడియట్గా తీసుకురండి, ఇప్పుడైతే నేను నార్మల్గా చూశాను కానీ ఏం చెక్ చేయలేదు అని చెప్తూ తను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది. మరి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కోపంగా తన రూమ్లోకి అయితే వచ్చారు. ఏం దీప్తి, డాక్టర్ గారు ఎంత బిజీగా ఉంటారో నీకు తెలీదా, అయినా కూడా మనం పిలిచామని ఇంటికి వచ్చి పాపం ఆవిడ నీకు చెకప్ చేస్తున్నారు, అలాంటిది ఆవిడ్ని కనీసం ముట్టుకోనివ్వలేదంట, అసలు ఏమవుతుంది అని మాట్లాడుతుంటే, అమ్మా నేను బాగానే ఉన్నాను, అదే చెప్పాను ఆవిడకి, నాకు ఏదైనా నొప్పి అనిపిస్తే తప్పకుండా మీకు చెప్తాను, ఓకేనా? ఇప్పుడైతే నా దగ్గర ఉండకండి, ప్లీజ్ వెళ్ళిపోండి, నాకు తలనొప్పి వస్తుంది అంటూ పక్కనున్న ఫ్లవర్ వాయిస్ తీసి కిందకైతే ఇసిరేసింది. మొండిదై అనుకుంటూ ఇద్దరు బయటకైతే వెళ్ళిపోయారు. వెంటనే తను తన రూమ్ గెడైతే పెట్టేసుకుంది. తన కడుపును పట్టుకొని ఏడుస్తోంది. యువరాజ్ గురించి ఆలోచిస్తుంది. ఈలోగా మళ్ళీ రూమ్ అంతా చల్లగానైతే మారిపోయింది. ఎవరో అక్కడ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారిగా తను ఎందుకో భయపడినట్టుగా అయ్యింది. తను చుట్టూ అంతా చూసుకుంటుంది, ఎవరూ కనిపించట్లేదు. సరే ఇంకా వాష్రూమ్కి అయితే వెళ్ళింది. తనకి కడుపులోని కొంచెంగా నొప్పి అయితే వస్తుంది. అయినా కూడా భరిస్తూ తన పని తను కానించుకొని డ్రెస్ మార్చుకొని బయటికైతే వచ్చింది. ఇంక అలానే పడుకొని ఉంది. ఈలోగా తన తలని ఎవరో చేతి వేళ్లతోని దువ్వుతున్నట్టుగా అనిపిస్తుంది. తనకి హాయిగా అనిపిస్తుంది. అలానే పడుకొని ఉంది. ఇంకా చేతులు మెల్లగా కడుపు దగ్గరికి అయితే వెళ్ళాయి. కడుపు మీద గట్టిగా నొక్కడం మొదలుపెట్టింది. అంతే, గట్టిగా అరిచి లేచి కూర్చుంది. ఈలోగా అక్కడ పనిచేస్తున్న ఆదమ్మ అయితే వచ్చింది. అమ్మా ఏమైంది అనుకుంటూ, నువ్వేమైనా ఇక్కడికి వచ్చావా అని అడుగుతుంది. లేదమ్మా, నేనేం రాలేదు, మీరే పడుకొని ఉన్నారు కదా, అందుకని తలుపులు కూడా తీయలేదు అని చెప్తుంది. మరి ఎవరో వచ్చారు, నా రూమ్లో ఎవరో ఉన్నారు అని
భయపడిపోతుంది. ఎవరున్నారు, నేనొచ్చి చూస్తానుండమ్మా అంటూ లోపలికి వెళ్ళి అంతా చూసింది. ఎవరూ లేరు. బాత్రూంలో ఎక్కడైనా ఉన్నారేటమ్మా అనుకుంటూ బాత్రూం తలుపు అయితే తీసింది. అక్కడ ఎవరో ఎగురుతూ కనిపించి మాయమైపోయారు. అంతే. ఆదమ్మ గట్టిగానైతే అరిచింది. తన అరుపులకి కిందనున్న వాళ్ళందరూ కూడా పైకైతే వచ్చేశారు. ఏమైంది, ఆదమ్మకేమైంది అని అంటున్నారు. ఆదమ్మ వణికిపోతూ, అమ్మా అమ్మా, బాత్రూంలోని ఎవరో ఉన్నారమ్మా అని వాళ్ళకైతే చెప్తుంది. ఎవరుంటారే, దీని బాత్రూంలో ఎవరుంటారు అంటూ లోపలికి వెళ్ళి చూసింది. అక్కడ ఎవరూ లేరు. ఇది ఇంకేదో చూసి భయపడినట్టుంది. నువ్వు సగం భయపెట్టేటట్టున్నావు దాన్ని. పద పద అంటూ బయటికైతే తీసుకువెళ్ళిపోయారు. ఆదమ్మ మటుకు ఒకసారి దీప్తిక చూసి భయంగా అలానే చూస్తూ వెళ్ళిపోయింది బయటికి. ఇంక దీప్తి అక్కడే కూర్చొని అలానే ఏం జరుగుతుంది అని ఆలోచిస్తుంది. ఈలోగా దీప్తి వాళ్ళమ్మ, దా భోజనం పెడతాను రా కిందకి అని పిలుస్తుంది. నాకు ఆకలిగా లేదు అని అంటూ ఉంటే, ఆకలిగా లేదంటావే, పొద్దునుంచి ఏం తినలేదు, నోరు మూసుకొని రా అని గట్టిగానైతే తిట్టింది. అవును కదా, నేనిప్పుడు ప్రెగ్నెంట్, ఇలా చేయకూడదు అని తనలో తానే అనుకుంటూ, సరే పదమ్మా వస్తున్నాను అని కిందకైతే వెళ్ళింది. గబగబా ఏవో 2-3 ఐటమ్స్ తీసుకొని గబగబా తినేస్తుంది. తన తిండిని చూస్తుంటే అక్కడ వాళ్ళందరూ కూడాను ఆశ్చర్యపోతున్నారు. మరి ఎప్పుడు కూడా తను అలా తినదు. అయితే కొంచెం తినేసరికి తనకి కడుపులోనైతే తిప్పేస్తుంది. మళ్ళీని వామిటింగ్ సెన్సేషన్ అయితే వస్తుంది. అమ్మో, ఇక్కడ కక్కేనంటే వీళ్ళందరికీ తెలిసిపోతుందని గబగబా తన రూమ్లోకి అయితే వెళ్ళిపోయింది. నన్ను ఇంకా డిస్టర్బ్ చేయొద్దు, నేను కాసేపు పడుకుంటాననుకుంటూ రూమ్ తలుపులు అయితే వేసేసుకుంది. మరి కొంతసేపటికి వామిటింగ్ అయితే చేసేసింది. ఇంకా తను నీరసంగా అయిపోయి వచ్చి తన బెడ్ మీద అయితే వాలిపోయింది. అప్పటికి ఇంకా 9 అయితే అవుతుంది. తను నిద్రపోతుంది. ఆ సమయంలోనే తనకి ముందు జరిగిందంతా కూడా గుర్తుకు వస్తుంది. యువరాజు తను కాలేజీలో ఎలా కలుసుకున్నారు, ఎలా వాళ్ళిద్దరూ దగ్గరయ్యారు, ఆ తర్వాత లాస్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే దివాళీ అయితే ఉంది. మరి 2 రోజుల ముందే అన్నిటికీ కూడా ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకుంటున్నారు. ఈలోగా కాలేజ్కి వెళ్ళిన దీప్తికి వెనకాతల నుంచి ఎవరో వచ్చి టప్మని కొట్టారు. అబ్బా అనుకుంటూ వెనక్కి తిరిగి చూసేసరికి యువరాజ్. ఏరా కొడుతున్నావు, మా నాన్నకు చెప్పాననుకో నీ కాళ్ళు 2 తీయించేస్తారు అని అంటుంది. చెప్తూగానిలే, అప్పుడు మీ ఆయనకి కాళ్ళుండవు అని అంటున్నాడు యువరాజ్. దానికి నవ్వుతూ సరే సరే పద అంటూ ఇద్దరూ నడుచుకొని క్యాంటీన్ వైపు అయితే వెళ్ళారు. అక్కడ సమోసా తింటాను అని అంటే సమోసా ఆర్డర్ పెట్టి నీకు ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, అడగమంటావా అని అంటున్నాడు యువరాజ్. ఏంటో అని అంటే, ఎప్పుడు నిన్ను ఈ చూడీదార్లోనే చూస్తున్నాను, ఒక్కసారి నా కోసం ఒక్కసారి, రేపు దివాళీ కదా, దివాళీ రోజున సారీ కట్టుకుంటావా, మా ఇంటికి వస్తావా, నాన్న కూడా బయటికి ఏదో పని మీద వెళ్తున్నారు అందుకనే అని అడుగుతున్నాడు. మరి ఆ సంవత్సరం దివాళీ ఆదివారం నాడైతే పడింది. మరి దివాళీ అంటేనే అమావాస్య నాడు, అది ఆదివారం, చాలా పవర్ఫుల్. అయితే మరి ఇలా అయితే అంటుంది దీప్తి. అదేంటి, ఫెస్టివల్ కదా, మీ నాన్నగారు ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. అదా, నాన్నకేదో పనిలే, నాకు ఎప్పుడూ చెప్పరు, ఎప్పుడు తన పుస్తకాలు, ఇంకా అప్పుడప్పుడు రాత్రి బయటకు వెళ్తూ వస్తూ ఉంటారు. నేను కూడా ఏమీ అడగను, అమ్మ లేదు కదా, నాన్న ఏవో పూజలు పునస్కారాలు అంటూ బయటికి వెళ్తూ ఉంటారు అంతే. సరే గాని నువ్వు వస్తావా అని అంటున్నాడు. వస్తాను కానీ ఇంట్లో ఏం చెప్పాలి, పైగా దివాళీ రోజు నాన్న ఇంట్లోనే ఉంటారు, అందరం కలిసి భోజనం చేయడంతో సహా రాత్రి పడుకునే వరకు అందరం కలిసే ఉండాలి, ఇంటికి కూడా చుట్టాలు వస్తారు, ఎలా రమ్మంటావు అని అడుగుతుంది. దాందేముంది, ఏదో ఒకటి అబద్ధం చెప్పు, క్లాస్ ఉందనో లేదంటే ఇంకేదైనా, నా కోసం
ప్లీజ్ అంటూ తన బుగ్గ మీద అయితే ముద్దు పెట్టేశాడు. టప్పున ఒకటైతే కొట్టింది. క్యాంటీన్లో ఉన్నాం, అందరూ మనకాసే చూస్తారు అని అంటుంది. మనం ఎక్కడ కూర్చున్నాం? కార్నర్లోనున్నాం. ఎవ్వరికీ తెలీదు. అసలు నేను నీకు ముద్దు పెట్టినట్టు ఎవ్వరూ చూడలేదు. కావాలంటే అడగమంటావా అని అంటున్నాడు. నోరు మూసుకో. సరే వస్తానులే అని చెప్తుంది. ఇంకా ఆ రోజు దివాళీ. మార్నింగు తన పనులన్నీ గబగబా చేసేసి వాళ్ళ నాన్నతోని, నాన్న ఈరోజు మా ఫ్రెండ్ తన ఇంటికి పిలిచింది, వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను. మాదిరి నీకు తెలుసు కదా, అది నన్ను వాళ్ళ ఇంటికి పిలుస్తోంది. కొంతసేపే, ఒక 1 అవర్. సరేనా, మేమందరం కూడాను ఫోటో తీయించుకుందాం అనుకుంటున్నాం, అందుకనే అని చెప్తోంది. వాళ్ళ నాన్నకి దీప్తి ఒక్కరిదాయే కూతురు, 2 కొడుకులున్నారు. పెద్ద కొడుక్కి పెళ్లి చేసేశారు, వాడు మలేషియాలోనైతే ఉంటున్నాడు. రెండోవాడు చదువు కోసమని అమెరికాలోనైతే ఉంటున్నాడు. దీప్తిని ఎంతో అల్లారుముద్దుగానైతే పెంచుకున్నారు. బోల్డంతా ఆస్తి పెద్ద యువరాజ్కిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాడు వాళ్ళ నాన్న. మరి ఈ యువరాజ్ చూస్తే అసలు తినడానికి కూడా వాళ్ళ ఇంట్లోని ఏమీ ఉండదేమో, అలాంటి పరిస్థితి. అయితే మరి తనకైతే అప్పుడు ఎవరూ తెలీదు. సరే తల్లి నీ ఇష్టం, వెళ్ళిరా అని పంపించాడు. తను చక్కగా రెడీ అయ్యి చీర కట్టుకొని సింగారించుకొని వెళ్తున్నప్పుడే ఎందుకో డౌట్ వచ్చేసింది వాళ్ళ నాన్నకి. మరి తన వెనకాతలే తనకు తెలియకుండా ఆ డ్రైవర్ని అయితే పంపించాడు. ఇంకా అలానే ముందు మాధురి ఇంటికి వెళ్ళి ఫోటో అయితే తీసుకుంది. డ్రైవర్ అది చూసి సరే అని ఫోన్ చేసి వాళ్ళ నాన్నకైతే చెప్పేశాడు. తన మటుకు తను వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాడు. మరి కొంతసేపటికి అక్కడి నుంచి యువరాజ్ ఇంటికి అయితే వెళ్ళింది. ఎందుకనంటే మాధురి వాళ్ళ ఇంటి వెనకాతలే యువరాజ్ ఇల్లు. అక్కడికి వెళ్ళి యువరాజ్కి తన సారీ అయితే చూపించింది. ఎలా ఉంది సారీ, బాగుందా అని అడుగుతుంది. చాలా బాగుంది, సారీలో నువ్వు అదిరిపోయావు. ఓహో, ఇంతకీ సారీ బాగుందా నేను బాగున్నానా అని అంటుంది. సారీయే చాలా బాగుంది నీకన్నాను అని కామెడీ అయితే చేస్తున్నాడు. అయితే సర్లే, ఇప్పేసి ఇచ్చేస్తాను, తీసుకొని జాగ్రత్తగా పెట్టుకో, నేను వెళ్ళిపోతున్నాను అని అంటుంది. ఏ ఆగు అంటూ తన్నైతే పట్టుకున్నాడు. ఇంకా అనుకోని క్షణంలోని వాళ్ళిద్దరూనైతే ఏకమయ్యారు. మరి అదే వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు. తను కాసేపు అయిన తర్వాత, అమ్మో చాలా లేట్ అయిపోయింది, మధ్యాహ్నం ఇంకా భోజనానికి నేను లేకపోతే నాన్న గోల పెట్టేస్తారు, వెళ్ళాలి నేను అంటూ ఇంకా తనైతే అక్కడి నుంచి బయలుదేరింది. మాధురి వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడి నుంచి కాల్ చేసి డ్రైవర్ని అయితే రప్పించుకుంది. మరి డ్రైవరు అక్కడి నుంచి ఇంటికైతే తీసుకువచ్చేశాడు. మాధురి మటుకు ఏదో ఆలోచనలోనైతే కనిపిస్తుంది. ఇంకా సరే తను ఫుడ్ తినేసి పైకి వెళ్ళి స్నానం అయితే చేసుకుంది. ఆ సారీని మడత పెట్టి పక్కనైతే పెట్టింది. ఈలోగా కాల్ అయితే వస్తుంది. ఎవరిది కాలు అంటూ ఆ రూమ్లోకి వచ్చిన వాళ్ళ నాన్న లిఫ్ట్ చేశాడు. హలో హలో అంటూ అటుపక్క నుంచి యువరాజ్ అయితే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడకుండా అలానే కామ్గాను తన తండ్రి ఆ ఫోన్ కాల్ అయితే వింటున్నాడు. దీప్తి, ఈరోజు నేను మర్చిపోలేను అని అంటున్నాడు యువరాజ్. అంతే, ఫోన్ కాల్ అయితే కట్ చేసేసి పక్కన పడేసి కోపంగానైతే వెళ్ళిపోయాడు. మరి అప్పుడే అందులో ఉన్న నెంబర్ని తీసుకున్నాడు. అది ఇచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పాడు వాళ్ళ డ్రైవర్తోని. పాపం ఈ సంగతి తెలియని దీప్తి స్నానం చేసుకుని వచ్చి తను ఫోన్ కాల్ అయితే చూసింది. అయ్యో వీటి కాల్ చేసినట్టున్నాడు అంటూ రిటర్న్ అయితే చేసింది. ఏంటి దీప్తి, లిఫ్ట్ చేసి కూడా మాట్లాడకుండా పెట్టేశావు అని అంటున్నాడు. ఏంటి, నేను లిఫ్ట్ చేశానా? అసలు నేను లిఫ్ట్ చేయలేదే. అవును నిజమే, లిఫ్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది, ఎవరు తీసుంటారు అని అనుకుంది. కానీ అప్పుడే ఆలోచన పడలేదు. మరి అటుపక్క నుంచి యువరాజ్ అయితే ఇలా అంటున్నాడు. దీప్తి, ఈరోజు ఆ సారీలోని నువ్వు దేవతలా కనిపించావు, తెలిసిందా? ఆ సారీ ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు నువ్వు నేనును.
ఆ సారీని నాకు ఇస్తావా? మన పెళ్ళైనంత వరకు నా దగ్గర అయితే ఉంచుకుంటాను, నీ జ్ఞాపకంగాను. ఎప్పుడైనా నిన్ను చూడాలి, నిన్ను గట్టిగా హగ్ చేసుకోవాలి అనిపించిందనుకో, ఆ సారీని అయితే చేసుకుంటాను. ప్లీజ్ ఆ సారీని నాకు ఇస్తావా అని అడుగుతున్నాడు. సరే ఇస్తానులే, సారీని కట్టుకొని పడుకో అని చెప్తూ నవ్వుతూ ఫోన్ కాల్ అయితే పెట్టేసింది. ఇంక తను నార్మల్గా బిహేవ్ చేస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్లోని వాళ్ళ నాన్న అంతా చేయించేశాడు. అదే 1 మంత్లోనే వాడెవడో తెలుసుకొని వాడిని చంపించడం కూడా జరిగిపోయింది. అది హత్య కాకుండా ఆత్మహత్యలా క్రియేట్ చేసి తను ట్రైన్ కింద పడిపోయి చనిపోయాడు అన్నట్టుగా క్రియేట్ చేశారు. మరి అదంతా గుర్తు చేసుకొని కళ్ళలోనే ఏడుస్తూ ఉంది దీప్తి. ఈలోగా తన పీకను పట్టుకొని ఎవరో గట్టిగా నులిమేస్తున్నట్టుగానైతే అనిపిస్తుంది. దీప్తి లేవాలని చూస్తుంది, కానీ లేవలేకపోతుంది. ఊపిరాడట్లేదు. గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఈలోగా అక్కడికి వాళ్ళ అమ్మ నాన్న అయితే వచ్చేశారు. ఏమైంది దీప్తి అని అడుగుతుంటే తను ఊపిరి ఆడలేక కొట్టుకుంటుంది మంచం మీద. వాళ్ళకైతే అర్థమైపోయింది, ఏదో అయ్యింది పిల్లకి అని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్లారు. అంతే, హాస్పిటల్లోని చెక్ చేసి ఏమీ లేదు, నార్మల్గానే ఉంది, అయినా ఎందుకనో తెలియని అంతు చిక్కని రోగం ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంది మాకు అంటూ చెప్పారు. అంతేకాదు, దీప్తి ప్రెగ్నెంట్ అని కూడా చెప్పేశారు. అంతే, వాళ్ళ నాన్న చాలా సీరియస్ అయిపోయాడు. ఇమీడియట్గా అది తీసేయండి అని డాక్టర్కి అయితే చెప్పేశాడు. కానీ డాక్టర్ మటుకు దీప్తి పొజిషన్ చూసి అస్సలు బాగాలేదు సార్, తనకి ఇప్పుడు కనుక అబార్ట్ చేయిస్తే ప్రాణానికి హాని, తను చాలా నీరసంగా ఉంది, ఒక 2-3 రోజులు ఆగి ఆ పని చేద్దాం అని చెప్తుంది. సరే ఎంత డబ్బులైనా పర్వాలేదు, ఈ విషయం బయటికి రానివ్వద్దు, ఏం చేస్తారో చేయండి, తన కడుపులో ఆ పిండం ఉండడానికి వీల్లేదు అని చెప్పేశాడు. మరి మరోపక్క చూస్తే తన ఒంటి నిండా ఏవో కురుపుల్లాగైతే వచ్చేశాయి. మంట పుడుతుంది. గట్టిగా అరవడం మొదలుపెట్టింది దీప్తి. లోపలికి వెళ్ళి చూస్తే ఒంటి నిండా నల్లటి మచ్చల్లాగైతే వచ్చి ఉన్నాయి. ట్రీట్మెంట్ అవుతుంది, కానీ దేనికి రెస్పాండ్ అవ్వలేకపోతుంది. నోట్లో నుంచి రక్తం అయితే కక్కుతుంది. ముక్కులో నుంచి, నోట్లో నుంచి, చెవులో నుంచి రక్తం అయితే వస్తుంది. ఇంకా తనైతే బతకదేమో అని అనుకుంటున్నారో అందరూను. ఆ రాత్రి అందరూ పడుకున్న సమయంలోని దీప్తి పక్కనే తన అమ్మ అయితే పడుకుని ఉంది. మధ్యరాత్రిలోని ఏవో ఏడుపులు అయితే వినబడుతున్నాయి. దీప్తి లేచి కూర్చొని ఏడుస్తూ ఉంది. ఏమైందమ్మా దీప్తి అని దగ్గరికి వెళ్ళిన వాళ్ళమ్మ గొంతును పట్టుకొని గట్టిగా నొక్కేస్తుంది దీప్తి. దీప్తి వదులు అని గట్టిగా అరుస్తుంది, కానీ కంఠం పట్టుకొని పైకైతే ఎత్తేసింది. ఈలోగా వాళ్ళ నాన్న అయితే వచ్చాడు. దీప్తిని ఇద్దరు కూడాను కాయలేకపోతున్నారు. తన గాల్లోని పైకి తేలుతుంది. అప్పుడే అర్థమైంది, తనకి వచ్చింది మెడికల్ ప్రాబ్లం కాదు, ఎవరో ఏదో చేయిస్తున్నారని అర్థమైంది. ఇంక వెంటనే భయంతోని తనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా కలుస్తున్నాడు. ఇంకా హాస్పిటల్లో ఉంచినా కూడాను ఎటువంటి ఫలితం లేదు అని డాక్టర్స్ అయితే ఇంటికి తీసుకువెళ్ళిపోమన్నారు. మరి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా ప్రాబ్లం అయితే ఎక్కువైంది. తన్ని ఎవరో జుత్తు పట్టుకు లాగేస్తున్నారని, తన కడుపు నొక్కేస్తున్నారని, పీక నొక్కుతున్నారని, తన్ని చంపడానికి చూస్తున్నారని, దూరంగా తీసుకువెళ్ళిపోతున్నారని, ఇంకా ఎవరూ లేనప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపిస్తున్నారని ఇక దీప్తి తండ్రి ఒక తాంత్రికుడిని అయితే ఇంటికి తీసుకువచ్చాడు. అతను అంజనం వేసి చూసి ఇంకా కొన్ని పరిహారాలు చేసి ఆ తర్వాత ఇలా చెప్తున్నాడు, ఇది నా చేతుల్లో అయ్యే పని కాదు. ఎందుకనంటే మీ అమ్మాయికి ఎవరో చాతబడి అయితే చేశారు మీ అమ్మాయి వస్తువులతోని, అందుకనే ఇది నా వల్ల కాదు, మీరు త్వరపడకపోతే అనర్థం జరిగిపోతుంది అని చెప్తున్నాడు. స్వామి, మీరే అలా అంటే ఎలా? ఏదో ఒకటి చెయ్యండి స్వామి, మేమేం చెయ్యాలి, ఎక్కడికి తీసుకువెళ్ళాలి అని అడుగుతున్నారు. ఆ సమయంలోని తనకి కుట్టి చేతన్ గురించి అయితే గుర్తుకు వచ్చింది. కేరళలోని కరువన్నూర్ అనే గ్రామం ఉంది. అక్కడ కరణాయిల్ అనే దేవస్థానంలోని కుట్టి చేతన్ అని
ఒక పెద్ద స్వామివారు ఉంటారు. ఆయన పేరు విష్ణుమాయ కుట్టి చేతన్ అని కూడా అంటారు. అక్కడికి తీసుకువెళ్ళండి, అక్కడే మీకు పరిష్కారం లభిస్తుంది అని అతనైతే చెప్పాడు. మరంతే, హుటాహుటిన తన కూతుర్నైతే అక్కడికి తీసుకువెళ్ళాడు. మరి అక్కడ ఎన్నో పరిహారాలు, ఎవరెవరో వస్తున్నారు వెళ్తున్నారు, ఏంటేంటో చేస్తున్నారు. అవన్నీ చూస్తున్నా వాళ్ళకైతే భయం వేస్తుంది. భయపడవద్దు అంటూ మలయాళంలో మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలిసిన వాళ్ళని తీసుకువెళ్ళి, ఇలా మా అమ్మాయికి జరిగింది, ఏం జరిగిందో ఎవరు చేశారో తెలీదు, ఏదో ఒకటి చేసి మా కూతుర్ని రక్షించండి అంటూ ఇద్దరూ ప్రాధేయపడుతున్నారు. మీరు చేసిన తప్పుకి అమ్మాయి శిక్ష అనుభవిస్తుంది అంటూ అతనైతే మలయాళంలో చెప్తున్నాడు. ఇంకా తనకైతే భయం వేసింది. స్వామివారి ముందుకు వచ్చి మీ తప్పును మీరు ఒప్పుకోండి అని అంటున్నారు అతను. ఆ విధంగానే చేశాడు. మరి తనని లోపలికి తీసుకువెళ్తుంటే రాకుండా గుమ్మం పట్టుకొని గట్టిగా అరవడం అయితే మొదలుపెట్టింది. ఇంకా తన అరుపుల్ని పట్టించుకోకుండా ఇద్దరు బలంగా ఉన్న యువకులు వచ్చి తనని పట్టుకొని లోపలికైతే లాక్కు వెళ్తున్నారు. తన బలవంతా ఉపయోగించి ఒకడినైతే పక్కకు తోసేసింది. ఈలోగా తనకి గర్భస్రావం అయితే అవ్వడం మొదలైంది. అంతే, అది చూస్తున్న వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తున్నారు. ఇంక ఈలోగా మరొకరు ఇద్దరు వచ్చి తనని లోపలికి తోసి లోపల ఒక పెద్ద ముగ్గు వేసి అక్కడైతే కూర్చోబెట్టారు. ఎన్నెన్నో పరిహారాలు, పూజలు అవన్నీ అయ్యేసరికి రాత్రి అయితే అయిపోయింది. దాన్ని బంధించేశారు. అంతేకాదు, అవతల పక్క ఎవరైతే చేశారో వారి గురించి పూర్తిగా వివరాలు తెలుసుకొని తిప్పికొట్టారు. అది మరింకెవరో కాదు, యువరాజ్ వాళ్ళ నాన్న. యువరాజ్ వాళ్ళ నాన్న తన భార్య చనిపోవడంతోనే తన భార్య అంటే ఇష్టం మీద తన్ని వదులుకోకుండా తన్ని ఏదో విధంగా తన ప్రేతని లేపి తన ఆధీనంలోనే పెట్టుకున్నాడు. అంతేకాదు, అర్ధరాత్రి పూట పూజలు చేయడం, అమావాస్య ఆదివారాల నాడు శ్మశానానికి వెళ్ళి పూజలు చేయడం అలవాటు. మరి అందుకనే ఆ రోజు తన ఇంట్లో లేడు. తన కొడుకు తన భార్య మీదే పంచ ప్రాణాలు. భార్య చనిపోయిన తర్వాత కొడుకుని అల్లారు ముద్దుగానైతే చూసుకున్నాడు. అటువంటి కొడుకుని నిర్దాక్షిణ్యంగాను తన కూతుర్ని ప్రేమించాడు అనే ఒక్క కారణంతోనే చంపేయడం అనేది తను తట్టుకోలేకపోయాడు. అందుకే మరి నా కొడుకు లేనప్పుడు అదెందుకు బ్రతికుండాలి అని ఎప్పుడైతే తను ఆ చీర ఇచ్చిందో ఆ చీర ఇంట్లోని భద్రంగా దాచుకున్నాడు యువరాజ్. అది తెలుసుకొని ఆ చీరతోనే చేతబడి చేసి తన్ని చంపాలి అని అనుకున్నాడు. కాని పాపం యువరాజ్ ఆఖరి చిహ్నం దీప్తి కడుపులో ఉందని గ్రహించలేదు. మరి అందుకనే ఇలా చేశాడు. ఆఖరికి తను కూడా రక్తం కక్కుకొని చనిపోయాడు. దీప్తి ఆరోగ్యం మెల్లగా కుదిటిపడినప్పటికీ కూడా తన మెంటల్ కండిషన్ మటుకు పాడైపోయింది. తన ఆలోచన ఎప్పుడు కూడాను ఇంకా యువరాజు బతికి ఉన్నాడనే అనుకుంటూ ఉంది. ఎవరితో మాట్లాడినా యువరాజు అక్కడికి వెళ్ళాడు, యువరాజు రేపు వస్తాడు, లేదంటే ఇక్కడే ఉన్నాడు అని మాట్లాడడం మొదలుపెట్టింది. మరి ఇలానే ఉంటుంది. అతి ప్రేమ, అతి వ్యామోహాలు దేనికైనా దారితీస్తాయి. మరి ఈ స్టోరీ నేను కల్పించి చెప్పిందండి, ఎక్కడి నుంచో తెచ్చి చెప్పింది కాదు. దేవుడి స్టోరీ ఏదైతే ఉందో అది మాత్రమే నేను చూసి తెలుసుకొని మీతోనైతే షేర్ చేశాను. పలానా చోటు ఉంది అని మీకు చెప్పడం కోసమే. ఏంటి అని అంటే చాలామందికి దెయ్యాలు పట్టడం లేదంటే ఏదైనా ఇబ్బందులు పెట్టడం అనేది జరుగుతుంది కదా. అలాగే కోర్టు కేసులు, ఎందులోనైనా ఇరుక్కుపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంది కదా. అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ కుట్టి చేతన్ స్టోరీ అయితే చెప్పాను. మరి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక హైప్ వేస్తారని అనుకుంటున్నాను. రేపటి వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.